రాజాధిగమన కార్య ప్రేరక ఉత్తమ పరిపాలనా ప్రజారంజక త్యాగధని విజ్ఞానఖని హైందవి రాజ్య ప్రతిష్టాపక రాజాధిరాజ శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అమ్మా భర్తమాత, నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా. నీ కడుపున పుట్టిన బిడ్డలే మతం మతం అని కొట్టుకుంటుంటే చూస్తూ కన్నీరు కార్చడమే తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. మన రాజ్యాన్ని ఆక్రమించకుండా ఆ సుల్తానులను చీచి చెండాడాలి. మనుషులంతా ఒక్కటనని తెలుసుకోలేక అధికారం కోసం యుద్ధాలు చేస్తున్నారు. ఇంకా సహించేది లేదు. తల్లి, నీ బిడ్డ అయినందుకు ఈ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. సుల్తానుల చెర నుండి నీకు దాస్య విముక్తి కలిగిస్తాను. అందుకోసం అందరినీ ఏకం చేస్తాను. నా యుక్తినంతటిని ఉపయోగించి యుద్ధం చేస్తాను. నా తల్లి, గురువుల సాక్షిగా ఆ సుల్తానులను యుద్ధంలో ఓడిస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. మరాఠా వీరులారా, భర్త మత కన్నీళ్ళు పెట్టుకుంటే చూస్తూ ఊరుకుంటారే. రండి, నాతో చేతులు కలపండి. ఒకే జాతిగా కలిసి పోరాడుతాం. మహాశక్తిగా ఏకమై మతాలను సృష్టించే హింసావాదులను నంచివేద్దాం. ఓరి అఫ్జల్ ఖాన్, నమ్మక ద్రోహి, సంధి కోసం వస్తే నన్ను చంపాలని చూస్తావు. నీకు తండ్రులు తెలియదనుకున్నావా? నువ్వు ఎలాంటి వాడువో తెలిసి నా జాగ్రత్తలు నేనున్నాను. పాచిక పాలేదని బాధపడుకు. నీకు బాధ లేకుండా చేస్తాను. ఈ పులిగొల్లతో జాత మారుస్తాను. అప్పుడే ఈ రాజ్యాన్ని పట్టిన పీడ వదులుతుంది. సైనికులారా, ఓడిపోదామని తెలిసినప్పుడు యుద్ధంలో శక్తికి బదులు యుక్తిని ప్రదర్శిద్దాం. సరైన సమయం చూసి మాట వేసి విజయం సాధించడమే మన అంతిమ లక్ష్యం. కానీ ఒక్క మాట, యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలను కించపరిచే పనులు చేయకండి. స్త్రీలను గౌరవించడమే మన బాధ్యత. ప్రతి స్త్రీ ముక్తి